నేను ఈ మధ్య డెస్పో డిఎమ్స్ అని స్టార్ట్ చేశాను. చూస్తున్నారా? వాడు ఓన్లీ ఫేక్ అకౌంట్ నుంచి చూపించు అని పెట్టాడు ఒక అమ్మాయికి. చూపించు అంతే, కథం బ్లాక్డ్ వాడు. అదేం లాంగ్వేజ్ రా, చూపించడం ఏంట్రా? ఇదేమైనా ఎగ్జామినేషనా? కొంచెం చూపించు అనడానికి. చూపించు ఏగిప్పు. ఒకడైతే హైలైట్ ఒక దాంట్లో, హాయ్, గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, నాతో మాట్లాడవా 2ంటికి. గుడ్ నైట్ చెప్పాడు కదా బుగ్గాడు. ఎవడైనా అసలు బుర్రన్నోడు గుడ్ నైట్ తర్వాత మాట్లాడతాడా? మళ్ళీ గ్యాప్ ఇచ్చి 2 గంటలకి నాతో మాట్లాడవా. అక్కడి నుంచి నీ మీద అలిగాను, అందం ఉంటే సరిపోదు, మాట్లాడాలి. నువ్వేంటి బ్రో కిచెన్ యూటెన్సిల్స్ చూసుకుని కొట్టుకుంటావేంటి? సామాన్లు బాగుండాలంట. ఎవరైతే మనోళ్ళకి డేక్షా చూస్తే ఒక రకంగా, నాస్టిక్ బ్యాగ్. నైస్. ఎదవలు ఉన్నారంటే, ఎదవల్లో టాప్ ఎదవ నేను గీతం చదివేటప్పుడు ఒకటి చూశాను. నేను గీతం చదివేటప్పుడు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్, ప్రతి క్లాస్లో ఒకడు ఉంటాడు. వాడు చాలా నీట్గా మెయింటైన్ చేస్తాడు. అర్థమైందా? అంతా కింద నేను చూడలే. అది ఇంక విను, కంగారు అమ్మాయిలకు ఉండదు, అబ్బాయిలకి ఏంటి ఇట్లా తయారయ్యారంట్రా బాబు. అమ్మాయికి అమ్మాయిలు అడిగితే బాగానే ఉంటుంది. ఏంటంటే క్లియర్ క్రాఫ్, అర్థమైందా? స్కిన్ రొటీన్, బ్రాండెడ్ బట్టలు, కండలు గెండలో తిరిగి ఈ నా పక్కన వచ్చి కూర్చున్నాడు. 50 ఉన్నాడు, గుద్దబాలు ఉన్నాడు, సీరియస్గా వచ్చి కూర్చున్నాడు అన్నమాట. కొన్నిసార్లు అబ్బాయిలకు కూడా జలస్ వస్తూ ఉంటుంది. అంటే అలా జలస్ కాదు, ఇప్పుడు ఈ నా కొడుకు మన పక్కన కూర్చుంటే ఎవరి మనల్ని చూడదు కదా అనే ఇన్సెక్యూరిటీ, జలస్ కూడా కాదు అది. సరే అని చెప్పి నేను ఒక పని చేశాను. అక్కడ వెళ్ళి పక్కన కూర్చున్నాను వేరే చోట. ఇప్పుడు సార్ లేట్గా వస్తున్నాడు, క్లాస్లో గోలగోలగా ఉంది. అమ్మాయిలందరూ ఏం చేస్తారు? క్లాస్లో సార్ రాకపోతే గాసిప్ చేస్తూ ఉంటారు. అబ్బాయిలు గోల్ క్లాస్లో కొట్టుకోవడం ఏంటి? బెంచ్ కింద పెట్టుకుంటాడేమో. అదే క్లాస్లో కొట్టుకోవడం ఏంటి? ఓహో అలా కొట్టుకోవడమా, సారీ మై బ్యాడ్. అలా అయినా ఎందుకు కొట్టుకుంటారు చండాలంగాని? అలా కొట్టుకోరు. ఏం జరిగిందో చెప్తాను చూడు. గోల్ చేస్తున్నారు, ఇంతలో ఎవడో ఒక నేనే. ఆ టైంలో నేను కొంచెం ఈ మంకీ బార్స్ చేసేవాడిని అనమాట మా ఇంటి దగ్గర చిన్నపిల్లలతో పాటు. అది చేసి నేను స్ట్రాంగ్ అది ఫీలింగ్ ఉండేది. అరే రండ్రా హ్యాండ్ రెజ్లింగ్ ఆడదాం అన్న. ఓడించి నన్ను ఫస్టే. కాన్ఫిడెన్స్ ఉండకూడదు. నన్ను ఓడించిన తర్వాత ఎవరైతే నన్ను ఓడించాడో వాడిని ఒక 4 ట్రై చేశారు, ఎవరు ఓడించలేపాడు. అప్పుడు వీడి దగ్గరికి వచ్చా, రే ఇలా కూర్చోవడం కాదు, ఆయన ఓడించు, నువ్వు మగాడివైతే. వాడు ఇలా చూసి, మగాడైతే చేత్తో ఓడించే పనే ఉంది అన్నాడు. నాకు అర్థం కాలేదు ఆ టైంకి, నాకు అర్థం కాల. సరే అని చెప్పి అది కాదురా, ఆడందరినీ ఓడిస్తున్నాడు, నువ్వు ఉన్నావు కదా, ఇలాంటి ఓడించు అని చెప్పా. వాడు ఓడించేశాడు గురు. ఒకడి తర్వాత ఒకడు ఎవడాన్ని బీట్ చేయలేకపోతున్నారు. అమ్మలేడి పడిపోవడం స్టార్ట్ చేశారు. నేను ఈయన అసలు లాక్కుండా ఉంటే పోయేది. సార్ వచ్చి పాఠం చెప్పి దుప్పేసిన ఈడితో మళ్ళీ గేమ్స్. ఈ విషయం సీనియర్స్ వరకు వెళ్ళింది, నేను లీక్ చేశాను. తాడిని తన్నేవాడు ఉంటే తనని తన్నేవాడు ఖచ్చితంగా ఉంటాడు. నేను ఇన్ఫ్యాక్ట్ నాకు సీనియర్స్ కొంతమంది ఫ్రెండ్స్ అనమాట, అన్న ఇడు క్లాస్లో రెజ్లింగ్ ఆడుతున్నాడు అన్న. ఎవడు రాడు తీసుకురా. నేను తెలియనట్టు ఈయన వేసుకొని అలాగ అలా సీనియర్స్ వైపు నడుచుకుంటూ వెళ్తుంటే అది చూపించా. సరే అని చూపించానని ఈడే కొంచెం ఆరోహణ. సరే అని చెప్పి అక్కడ ఒక గ్యాంగ్ ఉంది, సీనియర్స్ గ్యాంగ్, 4 అబ్బాయిలు 2-3 అమ్మాయిలు.
ఏంట్రా హీరోవా నువ్వు అన్నాడు వీడు. ఏంట్రా హీరోవా నువ్వు అన్నాడు ఒక సీరియల్. నేనా, నేను ఏ సినిమాలో నటించలేదే అన్నాడు. ఏ సినిమాలో నా ఫ్రెండ్స్ ఉన్నారు సీనియర్స్లో, వాళ్ళతో నేనైనా ఇలాంటి సొల్లు కబుర్లు తిరిగాను. అలాంటిది వీడు నేను ఏ సినిమాలో నటించలేదే అన్నాడు. అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ ఏంటంటే నిన్ను వదలరు, చెక్కేస్తారు. నాకు ఇలాంటివంటే చాలా ఇంట్రెస్ట్ బేసిక్గా. అంటే పక్కనోడు దొరికిపోతే మనకి ఎంత ఆనందంగా ఉంటుందంటే, ఇంకా పైగా ఈ నా కొడుకు అమ్మాయిలు పడేస్తున్నాడు, చాలా చిరాగ్గా ఉంది నాకు. నేను పడాలేకపోతున్నాను, అది వేరే విషయం. అనుకున్నాను నేను ఏ సినిమా. చా ఇటు రారా అన్నాడు. వచ్చాను. ఏంటి అన్నాడు. వచ్చాను ఏంటా. ఇప్పుడు గీతంలో ఏంటంటే నువ్వు ర్యాగింగ్ చేస్తున్నట్టు తెలిస్తే చెక్కేస్తారు, సింపుల్గా చెక్కేస్తారు. సో ఈ విషయం ఇది తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ సీరియస్గా బాగా తెలుసు. రారా వచ్చానంటే కూర్చోరా తమ్ముడు చెయ్యేసాడు. అరే అట్లా మాట్లాడకూడదు సీరియస్. రేపుగా నువ్వు కొడతావని కదా ఇంటి తీసుకొచ్చింది నేను. నువ్వెవరు రారా తమ్ముడు, నా తమ్ముడు ఎలా ఇవన్నీ ఎందుకు రా, వేస్ట్ వేలా. దా ఫ్రెండ్లీ మ్యాచ్ చేద్దామా అన్నాడు. అన్నా వద్దన్నా, వాడితో వద్దన్నా. ఆడు వింటలేదు, వీడితో ఆడాలనుకుంటున్నాడు. వీడు ఆల్రెడీ కాషన్ కియా. एक्चुअली ये हुआ ना सर, ये रेजलिंग हुआ ना सर, इसके बारे में उनको ऑलरेडी काशन किया. सॉरी बाबू. అది ముగ్గురు కోటాలు ఊరి మీద పడితే ఇది నాకు చెప్పడం రాదు. ఎనీవే వీఆర్ డ్రైవింగ్. ఓకే. సో ఈయన తీసుకొచ్చిన పాయింట్ ఏంటి, ఈడ నాలుగు దిగి అరే ఇలా చేయకరా, నువ్వు ఇక్కడ ఓవరాక్షన్ తినడానికి కాదు చదువుకోవడానికి వచ్చావు అని చెప్పడా దీన్ని తీసుకొచ్చా. రోజు ఈడ ఆడద్దాం అంటున్నాడు. అదేమన్నా క్యారమ్స్ చేస్తా, వీడు సరిగ్గా నలిపెత్తే వీడికి ఇరిగిపోద్ది కూడా చెయ్య. సరే అని ఇద్దరు ఇలా కూర్చోపోతుంటే అప్పుడు ఒక అమ్మాయి, కొంచెం బాగుంది అమ్మాయి, వచ్చి లేలే వీడితో నేను ఆడుతా ఉంది. ఏం ఆడతావే, ఆడ అసలే పెద్ద ఆటగాడు, చూసావాడు ఆట. లేదంటే నువ్వెందుకు అమ్మాయివి అంటే అని చూసింది. అమ్మాయిల్ని నువ్వు అమ్మాయి అంటే ఒప్పుకోరు. అబ్బాయి అన్న హ్యాపీ ఫీల్ అవుతారు, కానీ అమ్మాయివి నువ్వు అమ్మాయివి అంటే గుర్తులో మండిపోతారు. నాకు ఇది అర్థం కాదు. ఇంకెందుకు నువ్వు అమ్మాయివి అంటే టచ్ అయిపోయాను అమ్మాయి పిల్లకలు. ఇంకా నేను ఆడతా అలా అని కూర్చుంది. నా భయం ఏంటంటే వీడు ఫట్ బల్ ఇరిస్తే ఈ రెక్కి ఇరిగిపోద్ది పిల్లకి. నేను ఊహించుకోలేకపోతున్నాను, అంత అందమైన అమ్మాయి ఏంటి, అంత క్యూట్ అమ్మాయి, బాగోదు అలా. బాగుంది అమ్మాయి బేసిక్గా, ఇలా బాగోదు కదా. ఎక్కడికి వెళ్ళా ప్రిన్స్ 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 వచ్చింది చెయ్య. వీడు లేచి వెళ్ళిపోతున్నాడు. అంద అమ్మాయి దీని పలిపేంటి ఎలాగుందమ్మా, ఆడవసరం నేను చాలు నీకు అందే. వాడు లేచినోడు కూర్చున్నాడు. కూర్చొని ఈ అమ్మాయి దా అంటుంది. దాని పడిపోతుంది, ఒక చెయ్యే దా. కూర్చున్నాడు. ఇద్దరు కలిసి స్టార్ట్ చేసి దీన్ని ఏమంటారు, ఆమ్రేజింగ్ కాదు, దాన్ని పట్టుకునేది ఏమంటుందా, ఫిస్ట్ కాదు, ఏదో ఇద్దరు కలిపారు చేతులు కలిపారు. తెలుసు నాకు, తెలుసు, ఇద్దరు చేతులు కలిపారు. ఈ గ్రహాంతరవాసి కప్పలాగా ఉన్నాం. నీలాంటి వాడు మెట్రో ఎక్కితే దిగేలోపు కారిపోద్దాం. పానిగ్రహణం అంట, పానిగ్రహణం.
కామాంధులు ఉన్నారు జనాలు. సరే అని చెప్పి కూర్చుని ఆడడం స్టార్ట్ చేసింది. ఆడు ఓడిపోతున్నాడు కళ్ళ ముందు. ఇదానితో ఇట్లా ఆడే లాగేసుకుంటున్నాడు ఓడిపోవడానికి. ఇలా ఆడుతున్నాం అనుకో, ఈడు ఇలాగ అనేసుకుంటున్నాడు. నాకు కనిపిస్తుంది ఇలా లాగుతుంది ఆ పిల్ల. దీని పేరు అరుస్తున్నారు అందరూ. నా కళ్ళ ముందు 10-15 మందిని చిటికినేలతో ఓడిచ్చాడు రా. మీరేదో సీనియర్స్ బుద్ధి చెప్తారని తీసుకొస్తే ఈడి మీద దాన్ని వదిలి దాని చేతిలో ఈడు ఓడిపోతున్నాడు అనుకొని నాకు సేపు ఏం అర్థం కావట్లేదు జరిగేది. దీనికి సబ్ టైటిల్స్ కూడా నేను ఇవ్వలేను కరెక్ట్గా. ఏ భాషలో ఇచ్చినా వాళ్ళకి అర్థం కాదు. ఈ నా కొడుకులు ఫస్ట్ ఇయర్ అలా పాస్ అయ్యారు అనుకుంటున్నాను నేను చూసి. ఎవడరా మిమ్మల్ని పాస్ చేసింది? సరే 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 ఓడిపోయాడు. ఓడిపోయి లేచి వెళ్ళిపోతుంటే సీనియర్ గారు సైలెంట్గా ఉండొచ్చు కదా. దా తమ్ముడు మనం కూడా ఆడదాం. వీడికి కాన్ఫిడెన్స్ ఇంకా పెరిగింది ఈ పిల్లలు ఓడిచ్చేసరికి. ఈయన అంటున్నాడు, మెంటల్ అలా గ్రిప్ కోసం చాక్ పౌడర్ వేసుకుంటారా, ఉమ్మేసుకుంటావేంట్రా నీ చేతుల్లో నువ్వే. ఏ అడవి నుంచి వచ్చారా మీరందరూ? సర్లే ఉమ్ముతో ఆపేశాడంట. ఎన్నిసార్లు రోజుకి? చెయ్యి కడుక్కున్న ప్రతిసారి అదే అంటావు అయితే. దానికి కారణం ఇంకేం లేదు, అదే. మీరు ఇంట్లోనే ప్రిపేర్ అయ్యి వస్తారా బాగా డార్క్ అయిపోవాలని? ఎనివే రా తమ్ముడు ఆడదాం అంటాడు. నేను మనసులో అనుకున్నా, వీడికి నువ్వు గట్టిగా పెట్టాలి. వీడికి ఎలా పెడతావు అంటే ఇంకెప్పుడు వీడు ఎవడి చెయ్యి పట్టుకోకూడదు. ఫుల్ సపోర్ట్ నేను వీడికి. అప్పటి వరకు వీడి పేరు, నీ పేరు చెప్పరా వాళ్ళు అడిచారు కదా, దీని పేరు, నీ పేరు చెప్పరా, సాయి చంద్ అన్నాడు. ఓకే, నువ్వు పెద్ద షిరిడి సాయి అనుకున్నాను, కాదురా నువ్వు బురిడి సాయి నువ్వు. ఈడు దిగాడు. దిగితే ఈ అమ్మాయి ఆ నాపి అర్థమైపోయింది. ఈడు పట్టు అర్థమైపోయింది పిల్లకి. ఆడు ఊడిపోయినా తెలిసిపోయింది. ఆపి వదిలేద్దాం. ఎవడు పట్టుకున్నాడు అండి అని సరిగ్గా మీరు పట్టుకుంటే వాడు వాడి వాడి మానాన్ని వాడు వెళ్ళిపోయాడు క్లాస్ నాతో పాటు. వదిలేద్దాం వీడిని అని జంప్ మేమిద్దరం. అప్పుడు నేను అడిగా, ఎందుకురా అమ్మాయిని ఓడిపోయావు అంటే, అమ్మాయిలతో గెలిచినంత మాత్రాన మగాళ్ళు అయిపోతామా మనం అన్నాడు. అమ్మాయిలతో గెలిచినంత మాత్రాన మగాళ్ళు అయిపోతామా రా మనం అనేది నన్ను గనక పూడ్చి పెడితే నా శవం మీద రాయించండి మీరు. మోస్ట్ వండర్ఫుల్ లైన్స్. ఆ లైన్స్ కాదు. ఇది అప్పుడు ఫిక్స్ అయ్యాడు కరెక్ట్ అయినోడని. తర్వాత మిడ్ పెట్టారు. మిడ్ పెట్టిన తర్వాత మా M1 సార్ వాడి ఫేస్ కన్నా వాడి ముడ్డు ఎక్కువసార్లు చూశాను. క్లాస్ వస్తే ఇలా తిరుగుతాడు, మొత్తం క్లాస్ చెప్తాడు, మళ్ళీ ఏం చేస్తాడు అంతే. ఆ వ్యక్తి ఎంత కష్టపడి చెప్తాడో అంత చిరాకు తెంగుతుంది నాకు. అర్థం కాదు బేసిక్గా. ఆయన ఏమైనా అడుగుదామంటే ఆడి మోహన్ చాలా భయంకరంగా ఉంటుంది. ఎలా అంటే ట్రాన్స్ సినిమా చూసారు మీరు? అందులో చిన్నపిల్ల చనిపోయిన ఒక ఫాదర్ ఉంటాడు చూసావా, అలాగే ఉంటాడు. నిన్నులాగా ఇలా చూసి నీ ఆత్మ లాగేస్తాడు అంతే. చేతబడి, చిల్లంగి, బాణామతి ఇవన్నీ నేర్చుకొని అక్కడ జాయిన్ అయ్యాడేమో అనిపిస్తూ ఉంటుంది అంకుల్ని చూస్తుంటే. అమ్మాయిలు అయితే ఇలా కన్నెత్తరు. ఎక్కడ వశీకరణ విద్యలు వచ్చేమో వీడికి. శుద్ర పూజలు చేసేవాళ్ళగానే ఉంటాడు బాయ్. మిడ్ పెట్టాడు. మిడ్ పెడితే అందులో ఒక అమ్మాయికి మంచి మార్క్స్ వచ్చినాయి. అమ్మాయి నుంచోమన్నాడు. ఫస్ట్ టైం మాతో మాట్లాడుతున్నాడు బాయ్.
ప్లీజ్ స్టాండ్ అన్నాడు. ఓకే ప్లీజ్ స్టాండ్ అన్నాడు. దీనికి ఉచ్చ పడిపోతుంది, ఏం చేశాను. జనరల్గా వీడు ఎవరినైనా లేపాడంటే ఆడికి చెక్కుడే, శిలలపై శిల్పాలు చెక్కి వీడు బాడీ మీద చెక్తాడు, ఏం పెద్ద తేడా ఉండదు. దీనికి పాపం భయం వస్తుంది, బాగానే రాసాను కదా సార్ అనుకుంటుంది. యు ఆల్ ప్లీజ్ క్లాప్ అన్నాడు. పట్ట 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 కొట్ట, ఎందుకు కొడుతుందని ఎవరికి తెలీదు. అరే మీరెందుకు, ఓరే నాయన, ఇలాగే ఉంటారు మా ఫ్రెండ్స్. అందరూ క్లాప్స్ కొట్టారు. ఏంటంటే మిడ్లో బాగా మార్క్స్ వచ్చినాయి ఈ అమ్మాయికి. ఈ మొట్టగా నా పక్కన కూర్చున్నాడు, చెప్తున్నాడు, నీలాగే మిడ్కే అన్నావు కదా, వాడు అలాగే అన్నాడు. జస్ట్ ఒక మిడ్ పాస్ అయినంత మాత్రాన ఆహా అబ్దుల్ కలాం అయిపోరు. అబ్దుల్ కలాం ఆడ కదే, మగ కదా, ఓ గొప్పవారే, ఓకే అనుకున్నా. ఇది నేను వీడికి పూర్తిగా ఓకే, వీడు మంచోడు అని నేను ఫిక్స్ అయిపోయాను. బట్ రిమెంబర్, నార్సిసిస్ట్ పీపుల్ ఆర్ ద మోస్ట్ నైసెస్ట్ పీపుల్. వీళ్ళు చాలా అందంగా ఉంటారు, చాలా బాగా మాట్లాడతారు, చాలా నేను అందంగా ఉంటారన్నప్పుడు నువ్వు నీలాగా ఉంటే కొంచెం సంతోషించేవాడిని. కొంచెం నేర్చుకో ఎక్కడ చెప్పాలి. అంటే నేను అలాగ ఉంటానే కదా బాగా మాట్లాడుతున్నప్పుడు నీలాగా అందంగా ఉన్నప్పుడు మరి ఏమైపోయింది గొంతు, అప్పుడు నోరు రాలేదే. వీళ్ళు మ్యానిపులేట్ చేస్తారు, పురిడి కొట్టించడం అనమాట, వెరీ మ్యానిపులేటివ్. అర్థమైందా? ఇలాంటి వాళ్ళు మన జీవితం వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా కనిపెట్టుకోవాలి. కానీ మన కళ్ళు నెత్తి మీద ఉంటాయి, ఓకే, కనపడవు. మనం ఎంతసేపు మంచోడు మన ఫ్రెండ్ అనుకుంటూ ఉంటాం. ఫ్రెండ్ ఎప్పుడు మంచోడు కాదు. అన్ని గుర్తు, నువ్వు మంచి చేసినా వాడు దాన్ని చెడుగా చూపిస్తూ నిన్ను అప్పుడప్పుడు పట్టించేసేవాడు మంచి ఫ్రెండ్. ఐఎమ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్. నాతో ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందంటే పుట్టుకొని అలాగే పుడుకున్నట్టు ఉంటుంది, తుడుచుకోకుండా. గలీజ్ బాగుంటుంది, కానీ నీకు చాలా గలీజ్గా ఉండొచ్చు, చూసే వాళ్ళకి గలీజ్గా ఉండొచ్చు, కానీ నీ మైండ్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది. I'm a laid back person, okay? సో వీడు మంచోడని నేను ఫిక్స్ అయిపోయానా. ద వెరీ నెక్స్ట్ మూమెంట్ వీడిని, ఆ అమ్మాయిని సీనియర్ లాన్లో చూశాను నేను. వీడు క్లాస్లో అంతమంది ఉన్నారు అమ్మాయిలు, వాళ్ళు ఆల్రెడీ వీడికి రెడీగానే ఉన్నారు బేసిక్గా. వీడు కొంచెం అలా కొంచెం జీని బయటికి రావాలంటే కొంచెం వృద్ధాలు చూసావా, అట్లా కొంచెం టచింగ్ కాదు, ఆ వైబ్ ఉంటే ప్రేమించేవాళ్ళు చాలామంది అమ్మాయిలు వీడిని. వీడేంటి సీనియర్ అమ్మాయితో ఇలాగా అనుకున్నాను నేను. కాదు, నేను వెళ్ళి ఆయన మధ్యలో నా కుత్తి దూల వెళ్తే వీళ్ళేదో అని మాట్లాడుకుంటున్నారు. నేను అలాగానే నువ్వు ఫస్ట్ ఇయర్ కదా అంది. వస్తే ఆడు కూడా ఫస్ట్ ఇయర్ కదే. వాడేంటి మరి, వాడు మీ డాడీయా? షుగర్ డాడీ అంటే చూడన్నా, డయాబెటిక్ పీపుల్ని షుగర్ డాడీస్ అంటారు. అలా అయితే మా డాడీ కూడా షుగర్ డాడీ. ఉంది షుగర్ మా డాడీకి. మా డాడీకి ఎంత షుగర్ అంటే, ఇప్పుడు 4 o'clock రైలు అనుకో, 1 గంటకు అక్కడ ఉంటాం మేము. అక్కడ జాంకాయలు అమ్ముకునేవాడి దగ్గర నుంచి సెక్యూరిటీ గార్డ్ వరకు అందరి పేర్లు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ పిల్లలు అందరితో ముచ్చట్లు పెడతాం. మా డాడీ సంబంధం ఉండదు, వాడ మగ చిన్న పెద్ద. ఒకసారి చప్పట్లు కొట్టుకుంటూ వచ్చింది పాపం, ట్రైన్లో కూర్చోబెట్టి, ఎందుకు బాబు నువ్వు ఇలా అయ్యో అని అడుగుతున్నాడు.
మా డాడీకి బెస్ట్ టైం పాస్ ఏంటంటే పక్కన బెస్ట్ ఎవరితో అయినా ఫ్రెండ్షిప్ చేస్తాడు మా డాడీ. హ్యాపీ మా డాడీ ఈజ్ ఎ వెరీ హ్యాపీ బీయింగ్. ఎనీవే వాడెవడు నువ్వు ఫస్ట్ ఇయర్ కదా, ఫస్ట్ ఇయర్ వాడెవడు, నేను అలా అంటా ఫస్ట్ ఇయరే కానీ వాడు నా ఫ్రెండ్. ఏరా రా ఏం జరిగిందో చెప్పు. ఆడు ఓవర్ యాక్షన్, నువ్వు వెళ్ళి నేను వస్తా అంటే మీరు అప్పుడే ఇదేందే ఇది నాకు అర్థం కావట్లేదు. సర్లే బాబు సర్లే వీడియో అంటే రే ప్రతి ఓడు వీడియోలు తీసుకోండి నాయన, అలా తీసుకోవద్దు కూడా. మీరేదో మంచి పర్ఫార్మర్లు కదా అని చెప్పి అది మళ్ళీ చూసుకోవచ్చు అని తీసుకున్నారు అనుకో, డిజిటల్ ఫుట్ ప్రింట్స్ ఆర్ నెవర్ ఎరేజ్డ్. అర్థమైందా? ఒకవేళ డిలీట్ అయిపోయినా ఆ ఫైల్ ఎక్కడో ఉంటుంది, రిట్రైవ్ చేయొచ్చు. ఇది తెలుసుకో. మార్కెట్ నీది ఎక్కడో ఉండే ఉంటుంది నా డౌటే. నువ్వే కదా ఇందాక ఉమ్ము బదులు ఇంకేదన్నా పూసుకుంటే గుర్తుపెట్టుకున్నా నేను. తర్వాత సీరియస్గా వెళ్ళి అడిగా, ఏంట్రా ఏంటి విషయం అంటే ఎవరికి చెప్పొద్దు అన్నాడు. నాకెవరికి చెప్పొద్దు అంటే అందరూ చెప్తాను. నేను అసలు బ్యాడ్, నేను అమ్మాయిల కన్నా బ్యాడ్ గాసిపింగ్లో. చెప్పొద్దు అనగానే వెళ్ళి ఈడెవరికి ఏదో చెప్పొద్దు అన్నాడు, అదేంటి కనుక్కొని వస్తాను చెప్పి మళ్ళీ వెళ్తా. ఏంటో చెప్పు. ఐ థింక్ షీఈస్ ఇన్ లవ్ విత్ మీ. నీ గురించి చెప్పరా కొండ. మజిల్స్ పెంచేయడం కాదు, ఏడ పెంచు. నీ సంగతి ఏంటి? ఐ థింక్ షీఈస్ ఇన్ లవ్ విత్ మీ. సీనియర్ గుంటం పడేసాడంటే నార్మల్ ఎక్సెకాలు కాదు. అమ్మో వచ్చి ఆ అమ్మాయి అడిగిందంట, ఎందుకు నువ్వు ఓడిపోయావని. చూసిన తర్వాత నేను ఇక గెలిచి లాభం లేదు అనిపించిందంట. నా భయం ఏంటంటే ఇప్పుడు ఆ అమ్మాయి ముందు ఇన్నో ఫ్రెండ్ అని ఒప్పుకున్నా నేను. సీనియర్స్ గట్రా తెలిస్తే ఫస్ట్ నాకు చెక్కేస్తారేమో, ఎందుకంటే సీనియర్స్ నా ఫ్రెండ్స్. తర్వాత నేను చెప్పా, అరే వద్దురా, మనకి క్లాస్లో చాలామంది అమ్మాయిలు ఉన్నారురా, వాళ్ళతో కానిచ్చేరా ప్లీజ్, మనకెందుకురా సీనియర్ అమ్మాయిలు, నువ్వు నాకిపోతావు జాగ్రత్త. ఈడన్నాడు, ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తుంది కానీ నేను ప్రేమిస్తున్నానని చెప్పానా అన్నాడు. నాకేం అర్థం కాలా. వీడికి ఆప్షన్ ఉంది, ఎవరైనా ఒక అమ్మాయి నన్ను చూసి నవ్వితే నేను వెళ్ళి చెప్పుకుంటే అయిపోయిందిరా మాకు అని. వీడేంట్రా అమ్మాయి కూడా బాగుంది, వీడి ప్రాబ్లం ఏంటి? వీడికి లాగవుదా నాకు అర్థం కాలేదు. అయిపోయిన తర్వాత ఏ నార్సిసిస్ట్ అయినా ఫస్ట్ చాలా అంటే మీకు ఎలా అంటే ఆడి చామ్కి ఆడి మాటలకి పడిపోయి ఇంకా బయటికి లేగలేవు. వీడు ఎప్పుడు ఒప్పుకోవట్లేదు. ఐ లవ్ యూ అని చెప్పడం తెలుసా. ఒకసారి నేనే దీని ముందు నేను బుక్ చేద్దాం అని చెప్పి, అరే నువ్వు లవ్ చేస్తున్నావు కదా సిరిని అన్నాను. అంటే వాడప్పుడు ఏం సొల్లింగాడు. నాకైతే ఇప్పటికీ అది తలుచుకుంటున్నప్పుడల్లా నిక్కబడుచుకుంటాయి. జుట్టు ఇంకా నేను ఎక్కడ పోయా అనలేదు. చెప్పేది నువ్వు కాదు, మీ ఇద్దరు లవ్లో ఉన్నారు కదా, ఎరా చెప్పరా అంటే ఆడన్నాడు, మా మమ్మీ ఎప్పుడు. మమ్మీయా రే, లవ్లో ఉన్నావా లేదా, ఎస్ ఆర్ నో. ఈడు చూడు, మా మమ్మీ ఎప్పుడు నన్ను పెళ్లి చేసుకునే అమ్మాయి చాలా అదృష్టవంతురాలు అంటూ ఉంటుంది అని ఇలా చూశాడు అమ్మాయి. ఇంకా సిగ్గుపడుతుంది. అది సీనియర్ అన్న సిగ్గులేదు దానికి. జూనియర్స్ కలిసి తిరుగుతాడు. ఏం నీకు మీ అన్న లేరా? ఫస్ట్ రెడ్ ఫ్లాగ్ ఈస్ వాడు చెప్పడు. ఇది ఫీలింగే, దీనికి ఇచ్చేస్తాడు అంతే. కీ ఇచ్చి వదిలేస్తే ఆడుతూ ఉంటుంది. ఒకరోజు ఫ్రెండ్స్ అందరం వీడింటికి వెళ్ళాం. వీళ్ళ మమ్మీ, వీడు, వాళ్ళ డాడీ ఆఫీస్లో ఉన్నాడులే.
సరే అని తీసుకెళ్ళాడు వీడు. మాతో పాటు ఇది వచ్చేస్తుంది. అంటే నువ్వెందుకు వస్తున్నావు అంటే నాకు అర్థం కాదు. మేమంటే ఒకే క్లాసు, నీ గురించి ఏం చెప్తాడు వీడు? చూస్తా నేను కూడా పద అని చెప్పి వెళ్ళాం. చెప్తున్నాడు ఈ సమ్మర్ వాడు సుధీర్ ఇంద్ర ఫ్రెండ్స్. నువ్వు కూడా వెళ్తూనేనా అని అడిగిందా. ఎందుకంటే సింగిల్ అమ్మాయి ఉంది అక్కడ. ఆ అమ్మాయి వీళ్ళతో కాదు బట్ తనతో. మా మమ్మీ అయితే ఇలా మైక్ ఇలా, మా మమ్మీ అయితే చంపేద్ది, అక్కడే కట్ చేసేస్తుంది. థ్యాంక్స్ నాన్న, కాఫీ తాగి అంటది. వీళ్ళతో కాదు కానీ తనతో వచ్చానంటే, తను ఎవరు? కొడుకు. తనతో వచ్చానంట. ఈడేమో ఈ అమ్మాయిని చూసి, వీళ్ళ మమ్మీని చూసి ఈడు సిగ్గుపడుతున్నాడు. వీళ్ళమ్మ ఈయన్ని లోపల తీసుకెళ్ళింది అనమాట. ఏం చెప్పాడు తెలీదు. వచ్చిన తర్వాత ఈ అమ్మాయి పక్కన కూర్చుని ఇంకేంటమ్మా ఏం చేస్తూ ఉంటావు అది ఇది జస్ట్ మిస్ హారోస్కోప్స్ మాట్లాడుకుంటారు. నెక్స్ట్ అంతే, ఏ తిథిని పుట్టావు, ఏ నక్షత్రం. ఒరే మీరేంట్రా ఎంత కూల్ ఉన్నారు, నాకు అర్థం కావట్లేదు. తర్వాత వెళ్ళిపోయేటప్పుడు నేను చెప్పా, ఆంటీ వీళ్ళిద్దరు లవ్లో ఉన్నారంట అని. ఆంటీ ఏమందో తెలుసా, వీళ్ళిద్దరు కాదన్న నీకు తెలీదు, ఆ అమ్మాయి వీడిని ప్రేమిస్తుందంట. నువ్వేం చేస్తున్నావురా? ఆ పిల్ల చేస్తే అసలు నువ్వేం చేస్తున్నావు? ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు చూసి ఆనందపడుతున్నావా? దొరికిపోయావు నువ్వు. అది మొత్తం మీ గ్యాంగ్లో మోస్ట్ కామాందులు ఎవరైనా ఉన్నారంటే దట్ గాయ్. ఎనీవే, అసలు వీడు ఒప్పుకోట్లా. నాకేమో ఒకవైపు దీని జీవితం సంకనాకపోతుందని నా ఇది. సరే ఇది అయిపోయిందా? ఇది అయిపోతే ఒకరోజు వీడికి మిడ్లో బాగా మార్క్స్ వచ్చినాయి. M2 గుద్దబాల మార్క్స్ వచ్చినాయి. టాపర్ ఈడే. ఇప్పుడు చప్పట్లు కొట్టేస్తారని వీడు వెయిట్ చేస్తున్నాడు. ఆ మేడం చప్పట్లు కాదు, కనీసం చిటికలు కూడా వేయించలా. తీసుకో అని విసిరేసింది. వీడికి హట్ అయిపోయింది ఇగో. పీక్ ఈగోయిస్టిక్ నార్సిసిస్టిక్. ఏది స్పెల్లింగ్ చెప్పు, దొరికిపోతావు. విను. అయితే ఎందుకు నవ్వుతున్నారా నాయన? భయం వస్తుంది నాకు. మిడ్ ఎగ్జామ్ అయింది, ఓకే వెరీ గుడ్. వీడు నాకు ఉద్దేంగా వస్తున్నాడు. అరే నీకెంత వచ్చినాయిరా అన్నాడు. 30 కదా బేసిక్గా, 17 వచ్చినాయిరా అన్నాను. ఇది చూడు అని చూపించాడు. నేనేంటి ఇప్పుడు గుడ్డి నా కొడుకునా? చూసా అయితే అన్నాను. చూడు అంటున్నాడు. చూసా అయితే ఏంటంటే ఆడికి 30/30 చెప్పాలి. నేను ఇంకా ప్లేయర్ని. వాడు అమ్మాయిల మనసులతో ఆడు, నేను అసలు మనుషులతోనే ఆడుకుంటా డైరెక్ట్గా. నాకు అసలు సైకిల్ దొక్కినట్టు దొక్కేస్తాను చిన్నప్పటి నుంచి నేను. నా కొడుక నీకు ఇలా కొంత చెప్తాను ఆగరా. నాకు చూడు అన్నాడు. చూసా. ఏంటి పేపరు. గ్యాస్ లైటింగ్ చేయడంలో నన్ను మించినాడు ఎవడన్నాడు. కాదురా కళ్ళు దెంగ సరిగ్గా చూడు అంటున్నాడు. బ్లూ ఇంక్. ఇక్కడ ఏం రాసిందో చెప్పావు అన్నాడు. 1 అన్నాడు. 30/30 ఎంత? M2 వచ్చి మనకు కూడా మ్యాథ్స్ లైట్గా. 1 ఏంట్రా 1 ఎలా అవుతుంది అన్నాడు. 30/30 అంటే అది ఎంత వచ్చినాయి? అమ్మనే తిరుగు బెడ్ షీట్ మ్యాన్. షీట్ రే. 30/30 వస్తే సిగ్గులేదురా మేడంకి అంటున్నాడు. ఒరే ఇలాంటి 30లు దాని 12 ఏళ్ళ సర్వీస్లో 100 చూసుంటుందిరా. ఇప్పుడేం నీకు 30 రాగానే లాలిపప్పు ఇవ్వాలి నీకు? బాగా చేశారా తమ్ముడు అని. ఏ ఫ్లేవర్ అంటారు నీలాంటోడే. ఆడెవడో స్ట్రాబెరీ కొనుక్కొని అది ఎలా ఉంటుందో చూద్దాం నోట్లో పెట్టుకున్నాడు అంట.
మీకు కొంతమందికి అర్థం కాదు కదా. గుడ్ పీపుల్ యూ గో టు హెవెన్. మీరు చేసిన తప్పు ఏంటంటే ఈ షోకి రావడం, అది తప్పు. యా, ఈడు ఇలా ఉన్నాడా, అదే కోపం మీద ఉన్నాడు. మేము ఇద్దరం ఇలాగా లంచ్కి వెళ్ళాం, అది వచ్చేసింది. అదంటే ఆ సీనియర్ ఆంటీ మేడం వచ్చింది. మనకి బాగా వచ్చాయి. సరే, అప్పుడు చిన్న వయసు నాకు తెలియక నేను కూడా నేను అప్పుడప్పుడు ఆంటీని ప్రేమించిన వేసుకునేవాడిని అప్పుడప్పుడు. అంటే జోకులు వేసామండి. మీతో ఏం మాట్లాడినా ప్రాబ్లం వస్తుంది, అందుకనే అదే సెట్ ముందుకు వెళ్ళనివ్వట్లేదు మాట, అక్కడే అయిపోతుంది మీరు చిరాగ్గాని. I don't use such kind of unparliamentary language, but you guys are the reason why I'm using such kind of వీడియోలు చూసి ఇక్కడ ఏం ఆనందించి వచ్చాం అనలేదు. ఆనందానికి నవ్వుకి చాలా తేడా ఉంటుంది. అయితే ఈడే కూర్చున్నాడు క్యాంటీన్లో. ఆ అమ్మాయి వచ్చి భోంచేసావా అంది. ఈడు ఎప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడు, అసలు ఆప్షన్స్లో లేని ఆన్సర్ ఇస్తాడు. వీడికి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎవడైనా ఫిక్స్ చేస్తే అది చేసినట్టు సెల్జ్వరం వస్తుంది. ఎందుకంటే ప్రతిదానికి ఈ పెడతాడు, చూస్తే అక్కడ ఈ ఉండదు. సరే ఓకే, భోంచేసామంటే మనం ఏమన్నది, చేశాం, చేయలేదు, చేయబోతున్నాను, చేస్తానేమో, గచ్చితి గచ్చిత గచ్చంతి, అంతే మనకి చెప్పింది. వీడు నేను చిన్నప్పటి నుంచి ఇది చూస్తానే ఉన్నా. ఏం చూసావు అసలు, చిన్నప్పుడు ఎందుకు వెళ్ళలేవు, ఏం జరుగుతుంది ఇక్కడ? ఆ పిల్లకి పాపం వీడితో ఏమైనా తప్పు మాట్లాడేసాం మనం అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోయింది. ఆ పిల్లని వీడు ఎలా ఆడుకుంటాడు తెలుసా, పప్పెట్. అంతే. నాకు ఆంటీని చూసినప్పుడు చాలా జాలేస్తూ ఉంటుంది. నీ ఏజ్ అంకుల్ ఎవరైనా చూసుకోవచ్చు కదే, వీడితే ఎందుకు, వీడికి కిలాడీ నెంబర్ 1. సరే అని చెప్పి నేను చిన్నప్పటి నుంచి ఇది చూస్తూనే ఉన్నాను. ఎవరైనా ఏదన్నా సాధిస్తే వాళ్ళందరినీ ఒక గొప్పగా చూస్తూ ఉంటారు. నేనేదన్నా సాధించినప్పుడు మాత్రం ఎవ్వడు నన్ను పొగడ్డం వదిలే, ఎవడు సరిగ్గా గుర్తించడు అన్నాడు. ఒరే నీ ఏడుపేంట్రా, అన్నం తిన్నావా అంటే ట్రామా విషయాలు చెప్తాడేంటి వీడు. చిన్నప్పుడు నాకు 12 ఏళ్ళు ఉన్నప్పుడు మా అంకుల్ నేను ఒంటరిగా ఇంట్లో ఉన్నాము. అంకుల్ నాకు టిక్ టాక్ టో ఆడడం రాదు అంటే అంకుల్ తన ఒళ్ళో కూర్చోపెట్టుకున్నాడు. నాకు ఆ సీన్స్ కనిపిస్తున్నాయి. చిన్నప్పటి నుంచి నిన్నెవడూ పొగడలేదేంట్రా, ఇందాకే కదరా 30/30 అన్నాను నేను. వీడు నా మీద కంప్లైంట్లు ఇస్తున్నాడు దానికి. ఆఖరికి వీడు కూడా ఇదేంట్రా అంటే 1 అన్నాడు అని 30/30 చూపిస్తున్నాడు. ఆ పిల్ల ఎంత ఎర్రగుడ్డ అంటే వావ్ సో గ్రేట్ తెలుసా. అసలు M2లో 30/30 ఇప్పుడు ఇక్కడ ఫెయిల్ అయ్యాడు తెలుసా. తర్వాత అదే సెమిస్టర్ తెలుసా, నాకు అర్థమైంది ఏంటంటే వీడు స్లిప్పులు పెట్టి పాస్ అయ్యాడు. ఎంత ఉండకూడదు గేరా, నువ్వు పాస్ అయిందే స్లిప్పులు పెట్టి, మళ్ళీ ఆవిడ నేను పొగట్లేదని. నార్సిస్టిక్ పీపుల్ చాలా డేంజర్. వీళ్ళని ఎంతసేపు మనం ఇలా హారతిస్తూ ఉండాలి వాళ్ళకి. ఒక్కసారి మనం పూజ చేయలేదా నీ బుర్రలో బూజు మొత్తం తినేస్తారు, మొత్తం బ్రెయిన్ అంతా తిని దెంగి మాంతో నీ పుర్రిని అలా వదులుతారు అని. ఏముండదు నీకు ఇక. సరే అయిపోయింది. నాకు ఇక్కడ నుంచి వీడి మీద కొంచెం చిరాకుతూ ఉండేదన్నమాట. ఎందుకంటే ప్రతిసారి వీడు గొప్పగా చూసుకోవాలనుకుంటాడు. ఏమన్నా నడుస్తున్నావు అనుకో, వీడు నా మీద చేయేస్తాడు. అసలు నువ్వు నా మీద ఎందుకు వేస్తున్నారా చెయ్యా, సర్లే ఫ్రెండే కదా, నన్ను వేయనివాడు. వేయలేను కూడా, కొంచెం వైట్ ఉంటాడు వీడు, దున్నపోతుగాడు. సరే ఓకే, అది అయిపోయింది. ఒకరోజు చెస్ ఆడుతున్నాం. చెస్ ఇద్దరే ఆడతారు. ఎంతమంది ఏంటి, ఎంతమంది చెస్ ఆడుతున్నాం అంటే ఎంతమంది అంట. ఒక్కొక్కడు ఒక్కొక్క కాయిన్ పట్టుకొని అలా ఆడుకుంటూ ఉంటాను ఎత్తి మీద పెట్టుకొని. ఇటు 16 మంది అటు 16 మంది నుంచి ఉంటాయి. అలాగా నేను కింగు.
గాడిది కాదురా నాయన, ఇలా వెళ్ళేదా నేరు కట్టారు గాడిద అంట. అసలు చెస్లో గాడిద ఎక్కడి నుంచి వచ్చిందిరా? పోని గుర్రమన్నా పోయేది, ఇలా ఉంటుంది గుర్రం. చెస్ ఆడుతున్నాం అంటే ఎంతమంది మంత్రి కావాలా? పెద్ద కంత్రిలాగా ఉన్నావు నువ్వు. ఎనీవే చెస్ ఆడుతున్నావా? వీడు నాతో ఆడుతున్నాడు, నేను ఓడిపోయాను. స్కాలర్స్ మేట్ అంట అనుకున్నా. రే 2, 3, 4 మూలో చెక్ మేట్ అన్నాడు. ఒట్టకాయని కదులుతాను చూడని ఆలోచిస్తాను. ఇప్పుడు ఎటు కదలాలా? ఆడు చెక్ మేట్ అన్నాడా? మనకి ఎక్కలా ఎటు కదలాలి మనం ఇప్పుడు? అయిపోయింది. అప్పుడు ఆ అమ్మాయి వచ్చింది, ఆంటీ. అదే ఆంటీ వచ్చింది. హాయ్ గైస్, ఓ యు ప్లేయింగ్ చెస్ అంది. కాదు, దీని చైనీస్ చక్కర్స్ అంటారు. నలుపు తెలుపు ఉన్నాయి కదా, ఆల్టర్నేట్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఓ గైస్ యు ప్లేయింగ్ చెస్ అంది. ఎస్ అన్నాడు వీడు. సర్లే వీళ్ళిద్దరి మధ్య నేను ఎందుకులే అని చెప్పి లేచి వెళ్ళిపోతుంటే, కూర్చోరా ఆట నేర్చుకుంటా. నువ్వు ఆట రానోడితో గెలిచి స్కాలర్స్ మేట్లో మళ్ళీ దాని ముందు కూడా ఆర్ యూ షూర్ అంటున్నాడు. చెప్పొచ్చు కదా, ఒరే ఇలా వస్తే మేట్ అవుద్ది, ఇంకో మూవ్ వేయరా అని. నేను మూవ్ వేసేసిన తర్వాత అయిపోయిన తర్వాత ఆర్ యూ షూర్. మళ్ళీ నన్నే ఆడు ఓడించేసి గొప్పని అనుకుంటున్నాడు. ఆడు ఆట రానోడిని ఓడించి. అదే ఇంకేమన్నా ఆటలు చెప్పు, చింపేస్తా. మన గురించి మనం ఎక్కువ చెప్పుకోకూడదు దాన్ని. ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చింది, కెన్ యూ ప్లే? ప్లే నాకు రాదు. అమ్మాయిలకి ఏమన్నా చిన్నది ఉందనుకో ఎక్సైట్ అయిపోతారు, చిన్న ఆటలకి ఎక్సైట్ అయిపోతారు. బ్రో నేను చూసాను వాళ్ళిద్దరిని. ఎప్పుడు ఈ పిల్ల ఎప్పుడు ఎక్సైటెడ్ మోడ్లో ఉంటుంది, వీడు ఎప్పుడు మొహం అలా పెట్టుకుంటూ ఉంటాడు. అసలు వీళ్ళిద్దరు అలా పడ్డారు నాకు ఎప్పటికీ అర్థం కాదు. పోల్ కాదు హోల్ ఆ అమ్మాయి. బొక్కే వేస్ట్. ఎనీవే ఈ అమ్మాయి కూర్చుంది, ఆడుతున్నారు, చాలా సీరియస్గా ఆడుతున్నారు. వీడు మధ్యలో ఒకటి పట్టుకొని అది తీసేసి ఇలా పట్టుకున్నాడు. అకార్డింగ్ టు చెస్ రూల్స్ ఏది పట్టుకున్నావు అది జరపాలి అని. ఆడు నాయకు చూసి నేర్చుకోరా అంట. నీకే రాదు, నువ్వు నాకు చెప్తున్నావు. ఆ అమ్మాయిని చూసి నేర్చుకో. ఓకే నేను ఇదే కదుపుతా అని చెప్పి ఎదో కదిపాడు. అటు ఇటు చేసి అయిపోయాడు వీడు. చెక్ మేట్. ఫ్రైడ్ లివర్ అటాక్. చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, ఫ్రై ఏంటారు. నేను అసలు గోటువే తినను ఫస్ట్ ఆఫ్ ఆల్. నాకు చాలా అసలు గోటును అలా ఏలాడి తీసి చూపించి చాలా అశ్లీలంగా కనిపిస్తూ ఉంటుంది. అవి ఎందుకు పెట్టారా ఫస్ట్ ఆఫ్ ఆల్? నేను అప్పుడప్పుడు అవి చూసి మన ఏంటి ఇంత చిన్నగా ఉన్నాడు. నేను ఇన్సెక్యూర్ ఫీల్ అవుతూ ఉంటాను. ఎనీవే అవుట్ అయిపోయాడు. తీసుకోలేకపోతున్నాడు నా కొడుకు, ఉడికిపోతున్నాడు. రెడ్ ఫ్లాగ్ నెంబర్ 2 వస్తుంది. గర్ల్స్ జాగ్రత్త చూడండి. అమ్మాయి అయినా బాగానే ఆడే వచ్చేస్తంట. దానికి అర్థం కావట్లా, ఆ ముండకు అర్థం కావట్లా, దాని జీవితం నాశనం అయిపోతుంది. నాకు అర్థం, నేను అందరినీ స్టడీ చేస్తున్నాను. నేను జీసస్ క్రైస్ట్ లాంటి అన్నమాట, నాకు అందరి పాపాలు తెలిసిపోతూ ఉంటాయి. అర్థమైందా? ఆగు. ఎనీవే సో వీడు అమ్మాయి అయినా బాగానే ఆడావు. నాకు ఆ అమ్మాయి చిన్నప్పుడు ఎప్పుడో నేర్చుకున్నా అంటుంది. అప్పుడు నేనే ఈ అమ్మాయి అంటే నేను డెవిల్స్ అడ్వకేట్ అనమాట. నేనే ఆ అమ్మాయి సైడ్ తీసుకొని, అమ్మాయి అయితే ఆడకూడదా? సడన్గా బాబా సాహెబ్ అంబేద్కర్ వస్తాడు నాలో, ఉమెన్ రైట్స్ అనుకుంటున్నా నేను. విను అమ్మాయిలు అయితే ఆడకూడదా? బాగా ఆడేవు చెల్లమ్మ. అక్క ఓకే 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 ఆంటీ అంటే చెక్కేస్తుంది, అక్కన్నా చెక్కేస్తుంది. చెక్కించుకో అయితే, అది ఎవరో షార్ప్నరా, చెక్కించుకో అయితే అంట.
ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ నా కొడుకుని ఓడించే వాళ్ళు వచ్చారని. ఆడు నీకు మ్యాగ్నస్ కావాల్సింది తెలుసా? లేదు బడ్వైజర్ మ్యాగ్నమ్ తెలుసా. స్పీడ్ ఉంటాం మనం ఇలాంటి వాటిలో. అతను ఎవరు? ఒక మగాడు. నీకు విషి తెలుసా అంటే సంథింగ్ ఫిషి. విషి ఎవరు? విశ్వనాథ్ ఆనంద్. ఎవరు అయినా మీ డాడీయా? రే చెస్ ప్లేయర్ రా, బెస్ట్ ఇన్ ఇండియా రా. ఓకే. హికారు నకమోరా తెలుసా అంటే బూతులు. అర్థమైందా? వీళ్ళందరూ అబ్బాయిలే. పాప మా అమ్మాయి, ఆ అమ్మాయి ఒప్పేసుకుంటుంది కరెక్టే ఎప్పుడు అబ్బాయిలే ఉంటారు అని. ఈ గురించి నిన్నేదో ఎత్తుదాం నేను వస్తే నేనే గొయ్యిదోవుకొని పడుకుండిపోతా. మట్టే అంటావేంటే? గుంట్లో పడిపోయింది. లెగుమేంట్లాగట్లా వేసండి మట్టేసే. సరే వీడు బాగా ముదిరిపోయింది అవ్వరం. కష్టం ఇలాగైతే. వీళ్ళని అలాగోలా చెడగొట్టాలనుకున్నాను నేను. ఒకరోజు ఈ నా కొడుకు బర్త్డే వచ్చింది. వస్తుందిగా, పుట్టిన ప్రతి కుక్కకి ఏదో రోజు వస్తుంది. ఈ కుక్కది వచ్చింది. ఈడి కోసం నాకు ఫోన్ చేసింది. సాయికి ఏ ఫ్లేవర్ అంటే ఇష్టం అంటే నేను ఎప్పుడు చేయలేదు ఆడితో, నాకు అసలు సంబంధమే లేదు. పానీపూరియా? అదే ఫ్లేవర్ రా నాయనా. తర్వాత తోడా ప్యాజ్ డాలు అట్టా పెట్టి గొప్ప తీసి అంతా అయిపోయిన తర్వాత ఎందుకే ఏ ఫ్లేవర్ అంటే ఇష్టం అంటే నాకు తెలియదు కనుక్కోమంటే అలా కనుక్కుంటే తెలిసిపోద్ది. ఎందుకంటే టుమారో హిస్ బర్త్డే అంది. అవునా, నువ్వెందుకు ఇలా ఎగ్జైట్ అయిపోతున్నావు? మనం ఏదో ఒకటి చెయ్యాలి అంటే పైనుంచి తోసేద్దాం. వీడంటే నాకు చాలా చిరాకు. ఏదో ఒకటి చేద్దాం. టెల్ మీ సమ్ సర్ప్రైజ్ ప్లాన్స్ అంటే మన వీబీ ఉంది కదా, వీబీ అంటే విశ్వేశ్వరయ్య భవన్. ఆడ అలా నడుచుకుంటూ వస్తాడు కదా, నేను వెనకాల నుంచి బూ అంటాను. సర్ప్రైజ్ అంటే ఇలా కాదు, అర్థమైందా? ఐఎమ్ ప్లానింగ్ అ టాటూ. ఏమంటావు అంది. ఇంకేం చేయాలి ఈ అమ్మాయిని? మట్టేసాడు. మట్టేసావు. ఇప్పుడు జస్ట్ ఇలా తట్టడమే పైనుంచి. స్టేజ్ 3 వస్తున్నావు నెక్స్ట్. ఇదే నాకు తెలీదు, నేను కనుక్కుంటానంటే తెలియకుండా కనుక్కోవాలి. నెంబర్ 1 మనం కేక్ కొంటున్నాం. నెంబర్ 2 మనం బర్త్డే బెలూన్స్ అవి ఇవి తీసుకుంటున్నాం. తర్వాత పార్టీ పాపర్స్ అంటే డబ్బులే ఫస్ట్. నువ్వు ఈ సొల్లంతా మాట్లాడద్దు, నా దగ్గర అసలు లేవు. అర్థమైందా? అదే చివరిలో అన్నీ తెచ్చాయంటే మరి నాకు కష్టం అయిపోద్ది. అంటే వేస్తాను విను. వాడిని నువ్వు అర్ధరాత్రి పూట బయటికి తీసుకురావాలి అంటే వాడే నన్ను బయటికి తీసుకెళ్తాడు. ఇట్స్ 10 మ్యాన్, విల్ ర్యాప్ ఇట్ అప్. వాడే నన్ను బయటికి తీసుకెళ్తాడు. వాడే ఖర్చు పెడుతూ ఉంటాడు. అప్పుడప్పుడు మనకేమో ఇండివిజువాలిటీ లేదు, ఆడు తీసేసుకుంటాడు. ఎవరైనా ఆడి చుట్టుపక్కల ఉన్నాడంటే వాళ్ళకి ఇండివిజువాలిటీ లేకుండా చేస్తాడు వీడు. దొంగ పుక్కులు వీళ్ళందరూ. జాగ్రత్తగా ఉండాలమ్మా చెప్తున్నా, అబ్బాయిలైనా అమ్మాయిలైనా బీ కేర్ఫుల్. సరే ఏదో సొల్లి చెప్పా, అది కూడా ప్రాంక్ లెవెల్లో. అరే మరి సురేష్ గారికి యాక్సిడెంట్ అయిందిరా, చాలా సీరియస్ రా అంటే పొద్దున్నే వస్తా అంటున్నాడు వీడు. సేమ్ ఫ్రెండ్షిప్ రా అనుకున్నా నేను. రేపు పొద్దున్న నా కాలు తిరిగిపోతే సర్లే వీల్ చైర్ కొనుక్కొస్తా అంటాడే వీడు. సరే అని గబగబైండి తీసుకొచ్చాం బయటకు వచ్చాం. వీడిని తోలుకుంటూ వెళ్తున్నాం. బండి తోలుకుంటూ వెళ్తున్నాం. బీచ్ రోడ్కి వచ్చాం. బీచ్ రోడ్కి వచ్చిన తర్వాత ఇక్కడేం హాస్పిటల్ లేదు కదరా అంటే ఈఎంఐ బా అంది. నాది కాపీ కొట్టేసింది పిల్ల. ఆ తర్వాత కార్ ఓపెన్ చేసి అవి ఇవి చూపించి, అరే కేకులు బెలూన్లు పార్టీ పాపర్లు అన్నీ చూపించి కొంచెం ఇది చేసిన తర్వాత ఓకే ఫైన్ గుడ్ అనుకున్నామా ఆగా అయిపోయింది. నాకు టైం లేదు, ఫాస్ట్కి వెళ్ళిపోవాలి మనం. కేక్ తీసాం, కేక్ కట్ చేసాం. ఈడు అది తినిపించుకున్నారు. ఆ తర్వాత ఈడు ఇలా ఎప్పుడు బయటకు రాకు అన్నాడు.
అమ్మాయిలు ఇలా అర్ధరాత్రి పుట్టు బయటకు వస్తే నాకు నచ్చదు అని. ఒరే నేను మంచోడినే కదరా, నేనే కదరా తీసుకొచ్చింది. ఎంత మొహం సైకోగాడిలోకి ఉంటే మాత్రం ఆంటీని చూడడం కాదు కదా, టచ్ చేయడం కాదు కదా, చూడడం కూడా చూడలేదు నేను ఇప్పుడు ఆంటీని, జస్ట్ ఫేస్ వరకే చూసా ఎప్పుడు. అలాంటిదిరే నన్ను చాలా బాధ అనిపించింది నాకు. అండ్ నాకు వార్నింగ్ ఇస్తాను లంజుడుకు. అండ్ అరే తనంటే తనకేదో ఎగ్జైట్మెంట్లో చెయ్యాలన్నట్టు బర్త్డే. నీదేం పోయిందిరా, నీకు బ్రెయిన్ లేదా అమ్మాయిని ఇలా బయటికి తీసుకురాకూడదని? నాకు ఇరిగిపోయింది మనసు. అఫ్ కోర్స్ కేక్ డబ్బులు పెట్టింది ఆ అమ్మాయి ఎక్కువ బాధపడాలి. బట్ యా కొన్నది తెచ్చింది, కారు కూడా నాది కాదు, ఎవడో అడగడిది. ఆడికి ఒక క్వార్టర్ కొని ఆ డబ్బులు కూడా అమ్మాయి ఇచ్చింది. నా మైండ్ చేసింది చుట్టూ నాటకం అయితే నటన రాక పిల్ల నీ చూపు. నేను ఈ రేంజ్లో ఉన్నా. అయిపోయింది. కరెక్ట్గా ఒక వారం నెల తర్వాత ఈ అమ్మాయి బర్త్డే వచ్చింది. ఈడు నన్ను అడుగుతాడేమో అని నేను ముందే, నీకు ఏది ఇష్టం అంటే ఆడికి ఏం చెప్పకు, ఆడే ప్లాన్ చేయండి, వాడు ఏం చేసినా నాకు ఇష్టమే అని. బర్త్డే అయిపోయింది. 1 డే 2 డే 3 డే వారం అయిపోయింది బర్త్డే. ఈ అమ్మాయి వచ్చి నా బర్త్డే అంటే ఓ హ్యాపీ బర్త్డే అని షేక్ అండ్ ఇస్తున్నాడు. వీడికి డేట్ కూడా గుర్తులేదు. ఇది లాస్ట్ స్టేజ్. ఇప్పుడు ఈ అమ్మాయి వీడికి బాగా ఇదైపోయింది కదా, నా దగ్గరకు వచ్చి పాపం మర్చిపోయాడేమో, ఇది పూర్తిగా పిచ్చిది అయిపోయింది. లాస్ట్ స్టేజ్. నెక్స్ట్ దీన్ని ఎరగడ తెచ్చేయడమే, తెచ్చి కూర్చుండేయడమే, ఇంకేం లేదు. నాకు మెంటల్ దింగేస్తుంది. ఇది అయిపోయిందా? ఇది అయిపోయిన తర్వాత ఒక రోజు ఈయన కొడుకు ఒక రూమ్ బుక్ చేశాడు బేసిక్గా. నాకు తెలుసు అది, ఎందుకంటే అడిగాడు, అరే నాకు ఈ రేంజ్లో నాకు కొంచెం చూసి పెట్టరా అని. అయిపోయిందా? నేను చెప్పాను ఇది బాగుంటుందిరా అని. మరి ఎరా వెళ్ళారా అంటే నేను కాదురా నా ఫ్రెండ్కి. ఓకే అయిపోయిందా. ఈ ప్రతి కుక్కకి ఓ రోజు వస్తుంది. వీడు కాలేజీకి రాగానే నాకు అర్థమైపోయింది నీకు ఈ రోజు ఉందరా అని. అటు ఇటు తిరుగుతున్నాడు, అంతా బాగానే ఉంది. నేను చూసా, నేను పసిగట్టేశా. ఆ పిల్ల చూడాలనే నేను ఆ అమ్మాయి దగ్గర తీసుకెళ్ళా. చూడు అనుకుంటున్నా, చూడట్లేదు అది. ఒరే ఇటు చూడరా అన్నాడు. ఇక్కడ ఒక చిన్న ఎక్కి ఉంది ఆడికి. ఈ పిల్ల అందే. అది నువ్వు ఫస్టే ఆడవాలి. ఎప్పుడు ఆడికాడే ఇలా లాగేసుకుంటున్నప్పుడు ఆడవాలి నువ్వు. పూర్తిగా అయిపోయింది డిజాస్టర్. ఇప్పుడు వరకు వీడు ఇంత చేసినా వీడితో కట్టుబడి ఉండడానికి కారణం ఏంటంటే పెద్ద లాయల్ అనుకుంటుంది. కాదు, వీడు కసాయి, వీడు సాయి కాదు, వీడు ఎనెస్థెటిస్ట్. ఇప్పుడు కత్తి పొడవగానే కసక్కమని నొప్పేస్తుందా, వీడు పొడిస్తే తెలియదు నీకు, పొడిచినట్టు కూడా తెలియదు నీకు. నాకు ఒక్కసారిగా రూమ్ ఎతికాం. ఈ పాపంలో నేను కూడా ఉన్నానా అనుకున్నాను. షిట్ మ్యాన్ అనుకున్నా. వినవాయ్, ఆడ అలా చెప్పినా పోయేది. ఇదా జిమ్ చేస్తే తగిలిందిలంట. అరే ఇక్కడెందుకు తగులుద్దురా, జిమ్ చేస్తే డంబులేసులు కొట్టుకుంటావేంటి ఇలాగా? నేను లవ్ చేస్తాను, నన్ను ఎందుకు లవ్ చేస్తాను? ఇలా కొట్టుకుంటాడేంటి నాకు అర్థం కాల. దొరికిపోయాడు అలాగా. అయినా అమ్మాయి వదల్లా. ఈ అమ్మాయి యుఎస్ వెళ్ళాలి, 4th ఇయర్ అయిపోయింది. వీడి కోసమే నాకు ప్లాన్స్ క్యాన్సిల్ చేసుకుంది. నేను వెళ్ళిపోయేటప్పుడు చెప్పా, నువ్వు ఆప్షన్ మాత్రమే, వాడికి చాలా చాయిస్లు ఉన్నాయి, నువ్వు మేల్కో ఆంటీ,
మేలుకో, నీది నువ్వు చూసుకో అండ్ వదిలేయి. అలా వాళ్ళిద్దరు విడిపోయారా, అయిపోయింది. కాలం కాలం గడిచిపోయింది. యాక్చువల్లీ గుడిసిపోయింది. ఇక తారాస్థాయికి చేరుకుంది, అయిపోయింది. ఒక 1 month బ్యాక్ నేను ఇలాగే షో చేస్తుంటే ఒక అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయి, ఇంకో అమ్మాయి, ఆ అమ్మాయి దాన్ని ఏమంటారు హస్బెండ్, చూశాను. నేను చెప్పలేకపోతున్నా జోక్స్. ఆమె సిరియే, జోక్స్ రావట్లేదు ఏంటి, నేను పర్ఫామ్ చేయలేను అనమాట. నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కొద్దిసేపు బ్రేక్ తీసుకొని కిందకు వచ్చి, ఏ హాయ్ ఎలా ఉన్నావు ఏంటి సంగతి అంటే, నేను బాగున్నా, ఎల్లు ఫస్ట్ నుంచి నీ వీడియోస్ చూస్తూనే ఉన్నా, నా స్టోరీ ఎప్పుడు చెప్తావని ఆలోచిస్తున్నారు. నాది ఎప్పుడు చెప్పవేంటి, నాది కదా టాపు అంటే, అవును మీరు ఏమైపోయారు, నెక్స్ట్ ఏమైంది అంటే, నేను తెలుసుకునే పాటికి నా జీవితం నాశనం అయిపోయింది, ఇప్పుడు ఐఎమ్ హ్యాపీ. దేర్ ఈజ్ సంథింగ్, అంటే మీకు తెలుగులో చెప్తా, ఎక్కడో ఇంగ్లీష్లో చదివా, ఇంగ్లీష్లో చెప్పలేను నేను. కొంతమంది మన జీవితంలో ఉండకపోవడమే మంచిది, కొంతమంది మన జీవితంలో ఉండకపోవడం, మన బ్రెయిన్లో ఉండొచ్చాలి, మన జీవితంలో ఉండకూడదు. దాట్స్ మై సెట్ గైస్. యూ హ్యావ్ బీన్ వండర్ఫుల్ ఆడియన్స్, థ్యాంక్స్ ఫర్ పేషెన్స్. గంట సేపు మనం సెట్ చేసాం. I love you all and I request you only one thing. ప్రేమిస్తే ఇద్దరూ ప్రేమించుకోండి. మీకు ఎక్కడైనా ఒక్కళ్ళే ప్రేమిస్తున్నారు అని తెలిసినప్పుడు ఇద్దరూ విడిపోండి. వీడేమనుకుంటాడు, వీళ్ళ మమ్మీ ఏమనుకుంటుందో, నా ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, ఇప్పటివరకు మేము కలిసి ఉన్నాం కదా, మా ఇద్దరు వదిలేయండి, వర్కౌట్ కాకపోతే వదిలేయండి అంతే, పట్టుకొని ఏలాడొద్దు. That's all guys, thanks for coming. Just now we performed